ఓం శాంతి. సాకార్ మురళి. ఈరోజు తేదీ 24/5/25. సాకార్ మురళి అయింది. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, అమృత్ వేళే అన్ని ఆలోచనల్ని సర్దుకొని ఒక్క బాబాని చాలా ప్రేమంగా గుర్తు చేయండి. బాబాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేయండి. ప్రశ్న: మీ పిల్లలొక ప్రతి ఒక్క మాటల అర్థం ఉంది, అర్థసహితమైన శబ్దముఖ మాటలు ఏది? జవాబు: ఎవరు దేహి అభిమానిగా ఉంటారో వాళ్ళ ఒక ప్రతి ఒక్క మాట అర్థసహితంగా ఉంటుంది. బాబా మీకు సంగమయుగంలో ఏం నేర్పిస్తారో అది అర్థసహితంగా ఉంది. దేహ అభిమానంలో వచ్చినప్పుడు మనుష్యుడు ఏం మాట్లాడతాడో అదంతా కూడా అర్థము అనర్థంగా అయిపోతుంది. దాని నుండి ఫలం దొరకదు, లాభం కూడా ఉండదు. పాట: గుడ్డవాళ్ళకి దారి చూపించండి ప్రభు. ఓం శాంతి. ఈ అన్ని పాటలు భక్తి మార్గం అయింది. మీకు పాటలు ఒక అవసరం లేదు. శ్రమ అనే మాట కూడా ఇక్కడ లేదు. భక్తి మార్గంలో శ్రమ కూడా ఎన్నో రకాలు ఉంది. ఎన్ని నియమాలు పద్ధతులు నడుస్తుంటాయి. బ్రాహ్మణులకి భోజనాలు పెట్టేది, తీర్థయాత్రలు పోయేది, ఏమో ఒకటి చేస్తుంటారు కదా. ఇక్కడ ఈ అన్ని శ్రమల్ని ఇంకా మీరు విడుదలైనారు. దీంట్లో ఏమీ చేసే అవసరం లేదు. నోటి ద్వారా కూడా శివ శివ అని చెప్పే అవసరం లేదు. నియమాలే లేదు, దానికి ఫలం కూడా లేదు. బాబా అంటారు, ఆంతర్యంలో తెలుసుకోండి, నేను ఆత్మ. బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. అంతర్ముఖిగా ఈ బాబాని స్మృతి చేయండి. బాబా ప్రతిజ్ఞ చేస్తారు, మీ ఒక పాపాలు భస్మమవుతుంది. ఇదేంది యోగాగ్ని. దీని నుండి వికర్మాలు వినాశనం అవుతుంది. మళ్ళా వాపస్సు వెళ్ళిపోతాం. చరిత్ర పునరావర్తన అవుతుంది. ఈ అన్ని విషయాలు మీతో మీరు మాట్లాడుకోవాలి. మీతోడు ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. బాబా అంటారు, నేను కల్పకల్పము మీకు యుక్తిని చెప్తుంటాను. ఇది కూడా తెలుసు, మెల్లమెల్లగా వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. మాయ ఒక తుఫాన్ కూడా ఈ సమయంలోనే వస్తుంది. ఎప్పుడు బాబా వచ్చి పిల్లలకి మాయా బంధనం ఇంకా విడుదల చేస్తారు. సత్యుగంలో ఎటువంటి బంధనం ఉండదు. ఇదేంది పురుషోత్తమ యుగము. ఇప్పుడు మీరు అర్థసహితంగా బుద్ధిలో ఉంది కదా. ఇక్కడ ప్రతి ఒక్క మాట అర్థసహితంగా ఉంటుంది. దేహ అభిమానంలో ఏం మాట్లాడతామో అది అనర్థంగా ఉంటుంది. ఆత్మిక స్మృతిలో ఉంటూ మాట్లాడినప్పుడు అర్థసహితంగా ఉంటుంది. దాని ఇంకా ఫలం కూడా దొరుకుతుంది. ఇప్పుడు భక్తి మార్గంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి అనుకుంటారు. తీర్థయాత్ర చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ కూడా భగవంతుని దగ్గర చేరుకునే దానికి దారి. అయితే పిల్లలకి అర్థమైంది, వాపస్ అయితే ఒక్కరూ వెళ్ళలేరు. ముందు నంబర్ల విశ్వానికి ఎవరు మాలికలైనారో లక్ష్మీనారాయణగా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా 84 జన్మాలు తీసుకున్నారు. వాళ్ళది కూడా చెప్తాం కదా. మళ్ళా ఇతరులు దాన్ని ఇంకా విడుదలెలాగా సాధ్యం? అందరూ చక్రంలో రావాల్సినది శ్రీకృష్ణ వరకు ఎలా చెప్పే సాధ్యము? వాళ్ళు స్థిరంగా ఉంటారు. కృష్ణను ఒక పేరు రూపము నడుస్తూ ఉంటుంది. బాకీ ఆత్మ అయితే రకరకాలైన రూపాల్లో వస్తుంది. ఈ అన్ని విషయాలు పిల్లలు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. ఇది కూడా చదువే. స్టూడెంట్ లైఫ్లో ధ్యాస ఉండాలి. ప్రతిరోజు టైం ఫిక్స్ చేసుకొని మన చార్ట్ కూడా రాయాలి. వ్యాపారీలు చాలా బంధనంలో ఉంటారు. పని చేసేవాళ్ళకి బంధనం ఉండదు. సమయం అనుసారంగా పని పూర్తి అయింది, సమాప్తి అయిపోయింది కదా. వ్యాపారుల దగ్గర గ్రాహకులు వస్తారు, మళ్ళా సప్లై చేయాలి కదా. బుద్ధి బయటకు వెళ్తూ ఉంటుంది. ప్రయత్నించి సమయాన్ని తీయాలి. అమృత వేళ సమయం చాలా మంచిగా ఉంది. ఆ సమయము బయట ఆలోచనల్ని సర్దుకొని బాబాని స్మృతి చేయాలి. బాబా ఒక మహిమ రాయాలి. బాబా జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు. బాబా మనకి విశ్వానికి మాలికలుగా చేస్తారు. వాళ్ళొక శ్రీమత అనుసారంగా నడియాలి. అన్నిటికీనా మంచి మతము మన్మనాభం. ఇటువంటి విషయాలు వేరే ఎవరు చెప్పలేరు. కల్పకల్పము ఈ ఒక మతం దొరుకుతుంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేదాన్ని.
బాబా చెప్తారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. దీనికి అంటారు వశీకరణ మంత్రం. అర్థ సహితంగా స్మృతి చేసినప్పుడు ఖుషి కూడా ఉంటుంది. బాబా అంటారు అవిపిచారి స్మృతి కావాలి. ఎలాగ భక్తిలా ఒక శివన పూజకి అవిపిచారి అన్నారు. మళ్ళా వ్యభిచారి అయినప్పుడు ఎంతో మంది భక్తి చేస్తున్నారు. ముందైతే అద్వైత భక్తి, ఒక్కరు భక్తి చేసేవాడు. జ్ఞానం కూడా ఒకరి ద్వారానే వినాలి. పిల్లలు భక్తి చేస్తున్నారు, స్వయం అర్థం చేసుకోవాలి. మధురాతి మధురమైన పిల్లలారా, ఇప్పుడు నేను వచ్చినాను, భక్తి కూడా పూర్తి అయింది. ముందు మీరే శివుని ఒక మందిరాన్ని తయారు చేసినారు. ఆ సమయంలో అవిచారి భక్తి ఉండేది. అందుకొరకు చాలా సుఖం కూడా దొరికేది. వ్యభిచారి భక్తి చేస్తూ ద్వైతంలో వచ్చేసినారు. అప్పుడు కొద్దిగా దుఃఖం దొరికింది. ఒక బాబా అందరికీ సుఖాన్ని ఇస్తారు కదా. బాబా అంటారు, నేను వస్తాను, పిల్లలకి మంత్రాన్ని ఇచ్చేయి. మంత్రం కూడా ఒకటే వినాలి, ఒకరి ద్వారా వినాలి, దేహదారిది కాదు. ఇక్కడ మీరు వచ్చినారు బాబా దగ్గర. శివ బాబాకి నా శ్రేష్ఠులు ఇంకా ఎవరూ లేదు కదా. అందరూ అతన్ని స్మృతి చేస్తారు. భారతము స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణ ఒక రాజ్యం ఉండేది. దాన్ని ఎవరు చేసినారు? ఎవరిది మీరు పూర్తి చేసినారు వాళ్ళు. ఎవరికి తెలియదు మహాలక్ష్మి ఎవరు. మహాలక్ష్మి ముందు జన్మంలో ఆమె ఎలా ఉండేది. పిల్లలకైతే తెలుసు ఆమె జగదంబ. ఈ అన్ని మాటలు మాతేలు తెలుసుకున్నారు. మాతేలకి వందే మాత్రం. మొత్తం ప్రపంచంలో మీరే ఆక్రమణ చేసుకున్నారు కదా. భారత మాతలు అని ఒకరికి చెప్పలేము కదా, పేరు పెట్టలేము కదా. మీరందరూ కూడా శివశక్తులు. యోగ బలం ఇంకా శక్తిని తీసుకున్నప్పుడు మాయ మధ్యలో ఇంటర్ఫియర్ చేస్తుంది. యుద్ధంలో వేలు మధ్యలో తెస్తుంది. మీరు బలశాలిగా ఉంటూ యుద్ధం చేయాలి. అలా కాదు వేలు పడింది అని మనము బలహీనంగా కావాలి. ఇది కూడా మాయా యుద్ధం కదా. బాకీ పాండవులు కౌరవులు అనే యుద్ధమే లేదు. వాళ్ళందరూ పరస్పరము యుద్ధం చేస్తుంటారు. మనుష్యుడు అప్పుడు జగడం చేస్తారు. ఒకరు ఇంకొకరికి 1 ఇంచు జమీన్ కోసం కూడా చంపుకుంటారు, సస్తారు. బాబా వచ్చి చెప్తారు, ఇదంతా డ్రామా. రామరాజ్యము రావణ రాజ్యము. ఇప్పుడు పిల్లలకి జ్ఞానం ఉంది కదా, మనమే రామరాజ్యంలో వెళ్తాం. అక్కడ అనంతమైన సుఖం ఉంటుంది. పేరే అయింది సుఖదానం. అక్కడ దుఃఖం అనే పేరు గుర్తులు కూడా ఉండదు. ఇప్పుడు బాబా వచ్చినారు రాజ్యదాని ఇచ్చేదానికి. పిల్లలు పురుషార్థం కూడా చేయాలి. గడి గడి అంటారు. పిల్లల్లారా అలసిపోవద్దండి, బాబాని స్మృతి చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా బిందు, ఆత్మ కూడా బిందు. ఇక్కడ పాత్రాన్ని అభినయించేదానికి వచ్చినాము. ఇప్పుడు పాత్ర పూర్తి అయింది. బాబా అంటారు, నన్ను స్మృతి చేసినప్పుడు వికర్మాలు వినాశనం అవుతుంది. వికర్మాలు ఆత్మ పైనే పడుతుంది. శరీరం అయితే ఇక్కడే కలాస్ అవుతుంది కదా. కొంతమంది పాపకర్మాలు చేసుకొని వాళ్ళ శరీరాన్ని సమాప్తి చేసుకుంటారు. అయితే దీన్ని ఇంకా పాపాలు నశించదు. పాపాత్మలు అంటారు కదా. సాధు సంతులందరికీ అంటారు ఆత్మ నిర్లేపమని. ఆత్మని పరమాత్మ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో మతాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక శ్రీమతం దొరుకుతుంది. బాబా అనే జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఇస్తారు. ఆత్మ అనే అన్నీ తెలుసుకోను. మొదలు ఈశ్వరుని గురించి ఏమీ తెలిసేది కాదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఆత్మ ఎంత చిన్నగా ఉంది. ముందు ఆత్మ ఒక అనుభూతి చేయాలి. ఆత్మ అతి సూక్ష్మంగా ఉంది. దాని సాక్షాత్కారం కూడా కలుగుతుంది కదా. ఇదంతా భక్తి మార్గం ఒక విషయాలు. జ్ఞానం ఒక విషయాలు బాబా చెప్తారు. అది కూడా బుర్కుటి మధ్యంలో వచ్చి కూర్చుంటారు కదా. వీళ్ళు కూడా తక్షణం అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కొత్త విషయాలు బాబాని కూర్చొని చెప్తున్నారు. పక్కా స్మృతి చేసుకోండి, మర్చిపోవద్దండి. ఎంత బాబాని స్మృతి చేస్తారో అంత వికర్మాలు వినాశనమైంది. వికర్మాలు వినాశనమయ్యే దానికి ఆధారం పైనే భవిష్యత్తు కూడా ఉంది. పిల్లలు తోడు భారత ఖండము చాలా సౌభాగ్యశాలిగా ఉంది. ఇటువంటి సౌభాగ్యశాలి ఖండము ఇంకా ఏదీ లేదు. బాబా కూడా ఇక్కడే వస్తారు కదా. భారతమే స్వర్గంగా ఉండేది.
దానికి గార్డెన్ ఆఫ్ అల్లా అంటారు. మీకే తెలుసు బాబా మళ్ళా భారతాన్ని పుష్పాలు ఒక తోటగా చేస్తారు. మనం చదువుకుంటున్నాం అక్కడ వెళ్ళేదానికి సాక్షాత్కారం కూడా కలుగుతుంది. ఇది కూడా మీకు తెలుసు. ఇప్పుడు అదే మహాభారత యుద్ధం. మళ్ళా ఇటువంటి యుద్ధము ఇంకెప్పుడు కలగదు. పిల్లల కొరకు కొత్త ప్రపంచం కూడా చాలా అవసరం. కొత్త ప్రపంచం ఉండేది భారతం స్వర్గంగా ఉండేది. 5000 సంవత్సరాల వెనక, లక్షాంతర సంవత్సరాలు ఒక విషయం కాదు. లక్షాంతర సంవత్సరాల మనుషులు లెక్క లేకుండా అయిపోతారు. ఇది కూడా ఎవరు బుద్ధిలో కూర్చోదు. ఇంతమంది మనుషులు ఎలా ఉండేకి సాధ్యము? ఇప్పుడు మీకు తెలుసు. ఈ రోజుని వెనక 5 సంవత్సరాల వెనక మనము విశ్వం పైన రాజ్యం చేసేవాడు. అక్కడ ఎటువంటి ఖండన ఉండేది కాదు. తర్వాత అవన్నీ జరిగింది. పిల్లలకు బుద్ధిలో అన్ని విషయాలు రావాలా, ఇతరులకు బుద్ధిలో అయితే రాదు కదా. కొద్దిగా కూడా సైగ చేస్తే అర్థం చేసుకోగలరు. ఈ మాట అయితే ఖచ్చితంగా ఉంది. మొదలు ఏ ఒక్క ధర్మం ఉండేది? ఇప్పుడు తెలిసింది ఒక్క ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. అది కూడా ప్రాయలోపమై. ఇప్పుడైతే ఎవరు వాడికి వాళ్ళు దేవతలు అని చెప్పుకోలేరు, అర్థమే చేసుకోరు. మనము ఆది సనాతన దేవి దేవత ధర్మంగా ఉండేవాళ్ళు. మరి ఆ ధర్మం ఎక్కడ పోయింది? హిందూ ధర్మం ఎక్కడి ఇంకా వచ్చింది? ఎవరికి కూడా ఈ విషయాల ఒక చింతన కలగదు. పిల్లలు చెప్తున్నారు బాబా జ్ఞాన సాగరుడు, జ్ఞానం అనే అథారిటీ ఉంది కదా, ఖచ్చితంగా జ్ఞానమే వినిపిస్తారు కదా. జ్ఞానం ఇంకా సద్గతి కలుగుతుంది. దీంట్లో ప్రేరణ అనే విషయము లేదు. బాబా అంటారు ఎలాగ నేను వస్తానో అలాగే కల్ప కూడా వస్తాను. కల్పం తర్వాత వచ్చి పిల్లలతో కలిసి కొంటాను. ఇది కూడా ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. రాజ్యం తీసుకునేది మళ్ళా పాగొట్టుకునేది. ఇది అనంతమైన నాటకం. మీరందరూ పాత్రధారిలో ఆత్మ యాక్టర్ అయ్యి క్రియేటర్, డైరెక్టర్, ముఖ్య యాక్టర్ని తెలుసుకోలేదు అంటే ఏ పనికి కూడా రాదు కదా. పిల్లలకి తెలుసు ఎలాగా ఆత్మ శరీరాన్ని ధారణ చేసి పాత్రాన్ని అభినయిస్తుంది. ఇప్పుడు మళ్ళా వాపస్ వెళ్ళాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం ఒక అంత్యం. ఎంత సహజమైన విషయాలు. పిల్లలకి తెలుసు బాబా ఎలాగ గుప్తంగా కూర్చున్నారో, ఎలాగా సంచిలో ఖడ్గం ఉంటుందో అలా. ఇప్పుడు చూసేది, అర్థం చేసుకునేది మాట అయితే ఒకటే కదా. ఆత్మని చూస్తున్నాము అయితే లాభం ఏమీ లేదు. కొందరు అనుకుంటారో మాకైతే అర్థం కాదు అని. ఎక్కువ భక్తి చేస్తే సాక్షాత్కారాలు కూడా కలుగుతుంది. ఇంకా ముందు వెళ్ళి మీకు ఎన్నో సాక్షాత్కారాలు కలుగుతుంది. వెనక కూడా ఎన్నో సాక్షాత్కారాలు అయ్యింది. ప్రోగ్రాంలు వచ్చేది. లాస్ట్లో కూడా ఈ ఒక ఆటపాట చూస్తుంటారు. ఇప్పుడైతే బాబా అంటారు చదువుకొని హుషార్ కాండి. ఇప్పుడు చదువుకోలేదు అంటే రిజల్ట్ వస్తుంది. అప్పుడు తలకాయ దించాల్సి పడుతుంది. అనుకుంటారు మేము సమయాన్ని వ్యర్థం చేసుకున్నాము అంట. ఎంతెంత బాబా స్మృతిలా ఉంటారో, స్మృతి అనే బలం ఇంకా మీరు మీ ఒక పాపాలు నశిస్తుంది. ఎంత బాబాని స్మృతి చేస్తారో అంత ఖుషి అనే పార పెరుగుతూ ఉంటుంది. మనుషులకైతే తెలీదు భగవంతుని ఎందుకు స్మృతి చేస్తాము అంటారు. అంటుంటారు మీరే తల్లి తండ్రిని, అర్థమైతే తెలియదు కదా. ఇప్పుడు మీకు తెలుసు శివుని ఒక చిత్రం పైన మీరు చెప్పచ్చు వాళ్ళు జ్ఞాన సాగరులు, పతిత పావనుడు, వాళ్ళని స్మృతి చేయండి. పిల్లలు తెలుసు అదే తండ్రి వచ్చినారు అనంతమైన సుఖం అనే దారి చూపించేది. ఇది ఒక చదువు. దీంట్లో ఎంత చదువుకుంటారో, పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవి దొరుకుతుంది. సాధు సంతలు అయితే లేదు. ఇక్కడ గద్దీ నడిపించేది బాబా ఒక గద్దీ. అలా కాదు, బాబా వెళ్తే ఇంకొకరు గద్దీ పైన కూర్చుంటారు అంట. బాబా అయితే అందరినీ తోడు తీసుకుని వెళ్తారు. కొంతమంది వ్యర్థమైన ఆలోచనలో తన సమయాన్ని వ్యర్థం చేస్తుంటారు. ఆలోచిస్తారు చాలా డబ్బు ఒక చోట్ల చేర్పించాలి, మన మనమడు మనమరాలు వాళ్ళ పిల్లలు తినాలి, తర్వాత ఇవన్నీ పనికి రావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ జమ చేసుకోవాలి, పిల్లలు తినాలి. అయితే గవర్నమెంట్ కూడా వదలదు కదా. అందుకే ఎక్కువ ఆలోచన చేయొద్దండి. మీ భవిష్యత్తు ఆలోచనలనే ఉండండి. ఇప్పుడు పురుషార్థం చేయాలి, అలా కాదు డ్రామాలో ఉంటే చేస్తాము అంట.
పురుషార్థము ఆలోచన లేదు అంటే ఏమీ దొరకదు కదా. అదృష్టంలా లేదు అంటే ఇటువంటి ఆలోచన వస్తుంటుంది. అదృష్టంలా లేదు అంటే ఈశ్వరుడు కూడా అదృష్టాన్ని తయారు చేయలేరు. ఎవరు అదృష్టంలా ఉంటుందో వాళ్ళు మంచిగా ధారణ చేస్తూ ఇతరులు కూడా చేపిస్తుంటారు. బాబా మనకి టీచర్ సద్గురుగా ఉన్నారు, వాళ్ళని స్మృతి చేయాలి. అందరికీ నా ప్రియమైన తండ్రి టీచర్ గురువుగా ఉన్నారు కదా, వాళ్ళని స్మృతి చేయాలి కదా. బాబా యుక్తి అయితే ఎన్నో చెప్తుంటారు, సాధు సంతులకి కూడా నిమంత్రాన్ని ఇయ్యచ్చు. అచ్చా मीठी मीठी सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार नमस्ते। మంచిది. ఈరోజు ధారణ పైటు ముందు పురుషార్థం చేసి మీ భవిష్యత్తు జమ చేసుకోవాలి. డ్రామాలా ఉంటుంది అంటే చేస్తాము ఇలా చెప్తూ పురుషార్థహీనంగా కాకూడదు. రెండోది, మొత్తం రోజు ఏం పాపాలు చేసినాము, ఇతరులకి దుఃఖాలు ఇచ్చినాము అవన్నీ నోట్ చేసుకోండి. సత్యంగా బాబాకి చెప్పండి. సత్యమైన హృదయాన్ని ఉంచి బాబాని స్మృతి చేసి అన్ని లెక్కాచారాలు చుప్తం చేసుకోండి. వరదానము: కిరీటము సింహాసనాన్ని సదా స్థిరంగా ఉంచేవాళ్ళు నిరంతర స్వత యోగి భవ. వర్తమాన సమయము బాబా ద్వారా అన్ని పిల్లలకి కిరీటము సింహాసనము దొరికేది. ఇప్పుడు ఒక కిరీటము సింహాసనము ఎన్నో జన్మాల వరకు కిరీటము సింహాసనము ప్రాప్తి. విశ్వ కళ్యాణం అనే జవాబారి అని కిరీటం బాప్ దాదా హృదయ సింహాసనం సదా స్థిరంగా ఉన్నప్పుడు నిరంతరంగా స్వతా యోగిగా అయిపోతాం. వాళ్ళకి ఎటువంటి శ్రమ అనే మాటే ఉండదు. ఎందుకంటే ఒకటి సంబంధం సమీపంగా ఉంది, రెండు ప్రాప్తి అనంతంగా ఉంది. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ స్వత స్మృతి అనేది ఉంటుంది. స్లోగను: ప్లైన్ బుద్ధిగా ఉంటూ ప్లాన్ని ప్రాక్టికల్గా తెస్తే సఫలత అనేది దాంట్లోనే ఉంటుంది. అవ్యక్త ఇషారా: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత అనే పర్సనాలిటీ ధారణ చేయండి. దుఃఖము అశాంతి ఉత్పత్తి అపవిత్రతని ఇంకా కలుగుతుంది. ఎక్కడ అపవిత్రత లేదో అక్కడ దుఃఖము అశాంతి ఎక్కడి ఇంకా వస్తుంది. మీరందరూ పతిత పావనుడైన తండ్రి సంతానం, మాస్టర్ పతిత పావనులు. ఎవరు ఇతరులన్నీ పతితల్ని ఇంకా పావనంగా చేస్తారో వాళ్ళు స్వత పావనంగానే ఉంటారు కదా. ఇటువంటి పావనమైన పవిత్ర ఆత్మల దగ్గర సుఖము మరియు శాంతి స్వత ఉంటుంది. అన్నిటికీనా పెద్దదానికినా పెద్ద మహానత పావనంగా అయ్యేది. ఈరోజు కూడా ఈ మహానత ముందు అందరూ తలకాయ దించుతూ ఉంటారు. ఓం శాంతి.